షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన యొక్క ఆశీర్వాదాలతో మనల్ని బహుగా నింపును గాక. తన సన్నిధిలోని మేలు చేత మనల్ని ఆయన తృప్తిపరిచి బలపరిచి ఆదరించి ధైర్యపరచును గాక. ప్రియులారా, అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుందాం. ఈ దినము అనుదిన కృపలో లేఖన భాగంగా ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 22వ వచనంలో, మీ ఎలోహిమని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు. మన ఎలోహిమని యెహోవా మన పక్షముగా యుద్ధము చేయవాడు. ఎందుకంటే ఆయనే యుద్ధము చేస్తూవాడు. ఆయనే యుద్ధము చేసే నాదుడు మన పక్షముగా. కాబట్టి మనం ఆయన ఆశ్రయిస్తే, ఆయన చర్యం చేస్తే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మోషే గారు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎర్ర సముద్రం చూస్తాడు, వెనకాల ఫరో సైన్యము వారిని వెంబడిస్తుంది. ఆ సమయంలో యెహోవా, అయ్యా ఏంటి అయ్యా మా పరిస్థితి ఏంటి అని మోషే గారు ప్రార్థించినప్పుడు యెహోవా అంటున్నాడు, మోషే భయపడకుము, మీ పక్షం నేను యుద్ధం చేస్తాను. ప్రియులారా, పరమతండ్రి మన పక్షం యుద్ధం చేయవాడు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి మన శత్రువులతో మనం యుద్ధం చేయవాలని మనం తలంచకూడదు. మనం యుద్ధం చేయాలని మనం చూసుకోకూడదు. మన బలాన్ని చూసుకోకూడదు, మన యొక్క శక్తిని చూసుకోకూడదు. యెహోవా మా పక్షం ఉన్నాడు అని, యుద్ధం చేయవాడు ఆయన అని, యుద్ధం యెహోవాదే అని మనం ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని ముందు పెట్టుకోవాలి. దావీదు గొల్యాతుతో యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం జరిగించేవాడు ఆయన, నా పక్షం ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి గొల్యాతు ఎంత ఆజానుభావుడో. కాబట్టి ఎదురు శత్రువు ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నీవు కలిగిన సర్వశక్తుడు అంతకంటే గొప్పవాడు. ఆ యుద్ధమును ఆయన చేస్తాడు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అయ్యా నీవు కల్పించుకో, నీవు నా పక్ష యుద్ధము చెయ్యి. కాబట్టి యుద్ధము యెహోవాదే అని మనము ఆయనను ఘనపరిస్తే, ఆయన మహేపరిస్తే ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కాబట్టి ఎవరికి భయపడకూడదు, ఏ పరిస్థితులకు భయపడకూడదు, ఏ విధమైన క్రిటికల్ కండిషన్స్కు మనము భయపడకూడదు, బెదరకూడదు. యెహోవా మన పక్షమున యుద్ధము చేయువాడు. యుద్ధము యెహోవాదే అని మనం విశ్వసించి నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన పక్షం యుద్ధం చేస్తాడు. మన శత్రువులు ఆయన అణగద్రొక్కుతాడు. మన శత్రువులకు ఆయన అపజయం కలగజేస్తాడు, మనకు విజయం ఇస్తాడు. దావీదుకు విజయం ఇచ్చింది ఎవరు? యెహోవా. గొల్యాతు యొక్క తలను తెగనరికింది ఎవరు? ఆ యెహోవా యొక్క చేతిలోని ఖడ్గము. ఆ యెహోవా, దావీదు చేతిలో ఆయన యొక్క ఖడ్గం ఉన్నది, యెహోవా ఖడ్గం ఉన్నది. ప్రియులారా, ఆ విధంగా మన పితరులందరికీ విజయం ఇచ్చింది ఆయనే, మనకు కూడా విజయం ఇచ్చేది ఆయనే మనం భావించాలి. అటు విధంగా ధైర్యంతో మనము ముందుకు సాగుదాం. అటు విధంగా పరిశుద్ధాత్మతను మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, దావీదుకు అయ్యా యుద్ధం చేసిన వారు అయ్యా మీరేనాయన. దావీదు పక్షం యుద్ధం చేసి శత్రువును అయ్యా గొల్యాతును మీరు ఓడించారు, తనకి స్తోత్రములు. మా పక్షం కూడా యుద్ధం చేయవారు మీరేనాయనానికి స్తోత్రములు. కాబట్టి యుద్ధం యెహోవాదని మేము భావించి, నేను విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మేము ముందుకు సాగుకు సాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వమిస్స నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వమిస్స కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.